తిరిగి బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులంతా శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా సభ్యులు చెకుముకి మాజీ జిల్లా కన్వీనర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగరాజు మాట్లాడుతూ మూఢనమ్మకాలు విడనాడాలని అన్నారు. మండల స్థాయి విజేతల బహుమతులను ఆయన అందించారు. సభకు పాఠశాల హెచ్ఎం రామలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈపీ సురేష్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం మహదేవపట్నం హైస్కూల్ విద్యార్థులు సిహెచ్ సాయి పల్లవి, పి ఫణి గౌతమ్, ద్వితీయ బహుమతి ఎండగండి హైస్కూల్ విద్యార్థులు పి విజయ, ఆర్ దుర్గాభవాని, బి కేశవదుర్గ సాధించారు. కోలమూరు, చెరుకువాడ, ఉండి, ఉప్పులూరు హైస్కూల్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎం మధుసూదన్ రావు, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం బాలరాణి, ఎండిఎస్ పవన్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 4 అంటే జిల్లాలో ఉన్న మండలాలన్నిటికీ అన్ని హై స్కూలు అంటే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ కానీ ఏ హై స్కూల్ కూడా మనకి ఈ సైన్స్ సంబరాలు చెకుముకి జరుగుతున్నాయి. ఇది గత 40 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక సంస్థ తరఫున పనిచేయటం జరుగుతుంది. ఎందువల్ల అంటే నేను 2017లో అంటే 2020లో ఇదే స్కూల్లో నేను సోషల్ బీఈడీగా రిటైర్డ్ అయ్యాను. అంతకుముందు వరకు నేను జన విజ్ఞాన వేదిక చెకుముకి జిల్లా కన్వీనర్గా పనిచేశాను. అలాగే మనకి మండలానికి ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇలాంటి టెస్టులు నేను చాలా కండక్ట్ చేశాను. మండలంలో అన్ని స్కూళ్ళు కూడా మనకు చక్కగా సహకరించారు. ప్రైవేటు పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ అందరూ ప్రధాన ఉపాధ్యాయులకు సహ ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను ఈ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందువల్ల ఈ పరీక్షలు పెడతాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సైన్స్ ఆర్గనైజేషన్ ఇది జన విజ్ఞాన వేదిక అంటే శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకోవాలి. మన సమాజం అంతా దేంతో నిండిపోయి ఉందా? మూఢనమ్మకాలతోటి. పిల్లి ఎదురొచ్చిందని లేకపోతే ఇంకోటి ఏదో మనకి ఎదురొచ్చారని వెళ్ళే వాళ్ళు ప్రయాణం మానేస్తాం. మన నమ్మకాలు ఏంటి? ఒక తాయిత్తు కట్టించుకుంటే మనకి ఏమైపోతుందా అన్నీ తగ్గిపోతాయి అనుకుంటాం. అలాగే మన మీద ఎవరో బాణామతి, చేతబడి ఇలాంటివన్నీ చేస్తున్నారని, దెయ్యాలు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, నన్ను ఎవరో చంపేస్తున్నారు, అయ్యో అనవసరంగా వర్షం కూర్చేస్తుంది అక్కడ, ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. మధ్యస్థిమితం లేని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి అన్నిటిని కూడా మనం ఏం చెబుతాం? నిజం ఉండాలా, శాస్త్ర ప్రకారం ఉండాలా, శాస్త్రం బట్టి ఏదన్నా మన లోకం ఉందని చెబుతూ ఉంటాం. దాని ఉద్దేశం శాస్త్రీయ దృక్పథం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ జన విజ్ఞాన వేదిక ఏర్పడిందని మీకు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాలు అనేక జిల్లాల్లో మన శాఖ ఉంది. ప్రతి ఏటా కూడా ఈ సైన్స్ సంబరాలు చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే సహా ఉపాధ్యాయులు అందరికీ అలాగే విద్యార్థులకు అభినందిస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దీపాలకు పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆకాశదీప కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శివపార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అన్నం పెట్టుకొని వదిలేయండి. ఓం నమః శివాయ.
పేదవాడి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పునరుద్దరించకుండా నిలుపుదల చేసి ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని గవర్నర్ని కోరుతూ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎల్లయ్య పుల్లయ్య అని చెప్పేసి వెళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పేద బడుగు వర్గాల బిడ్డలు డాక్టర్ కావాలనేటువంటి కాలేజీలకి అనుసంధానంగా ఓ పక్కన కాలేజీ నిర్మాణం కొనసాగుతుంటామా అదే ప్రాంగణంలో 50 ఎకరాల ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం అయిపోతాయి. అంటే ఎలాంటిదంటే 300 పడకల నుంచి 500 పడకల ఆసుపత్రి. అది ఆ కాలేజీ నిర్మాణంలోనే ఇది కూడా అటాచ్మెంట్ అనమాట, కలిపే చెయ్యాలి. ఒక కాలేజీ అక్కడ నిర్మాణం కొనసాగాలంటే దానికి హాస్పిటల్ కూడా నిర్మాణం కొనసాగాలి. ఎందుకు ఇలాంటివన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుదలగా చేశాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు అయ్యేటువంటి వైద్యానికి రూపాయి ఖర్చు లేకుండా నా పేదవాళ్లకు నా గ్రామాల్లో నా రాష్ట్రంలో నా జిల్లాలో వాళ్ళందరికీ వైద్యం అందించాలి. వాళ్ళ బిడ్డలు డాక్టర్లు అయితే వాళ్ళు పల్లెల్లోనూ పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి సేవలు అందిస్తారనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో వాళ్లే డాక్టర్లు అవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్లే డాక్టర్లు చదవాలా, వాళ్లే ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టి కోట్లాది రూపాయలు దండుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాళ్ళకి నేను అందించాలి, పేదవాళ్ళ బిడ్డలు చదువుకుని డాక్టర్లు అవ్వాలి, పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అందుకే మీరు చేసేటువంటి దుర్మార్గం పనులు ఏ ఆశయంతో అయితే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు తీసుకొచ్చి శాంక్షన్ తీసుకొచ్చి నిర్మాణాలు కొనసాగించి కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని 3వ వంతు కూడా తయారై ఉన్నటువంటి వాటిని ఈ ప్రైవేట్గా వీళ్ళ దారదత్తం చేసేసి మోసం చేస్తుంటే దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరితో సంతకాలు పెట్టించి కోటి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి అందించి అయ్యా ఇదిగో కోటి సంతకాలు పెట్టించి తీసుకొచ్చాను, నా ప్రజలు పెట్టారు, వీళ్ళు ప్రైవేట్ గా దారదత్తం చేసుకుని బినామీ పేరుతో దోచేసుకునేటువంటి వ్యవస్థను ఆఫ్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే వాళ్ళు నిర్మాణం చేసి కొనసాగించాలి, పేదవాళ్లకు వైద్యం ఉచితంగా అందించాలి, పేద బిడ్డలు చదువుకోవడానికి డాక్టర్లు కావడానికి దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఈ కోటి సంతకాల కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలి. వారు చేసేటువంటి మంచి ఆలోచనకు మీరందరూ కూడా మద్దతు పలికి మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీలంక నెట్బాల్ క్రీడాకారిణి తర్జనీ శివలింగం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హిందూజా గ్రూప్ కీలక ఒప్పందం. రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ. లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఇది ప్రజలు, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య త్రైపాక్షిక భాగస్వామ్యమన్న మంత్రి నారా లోకేష్. పాతపట్నం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు. 2.15 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యం. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.